చెప్తున్నటువంటి మాటలు నామకార్థ క్రైస్తవులకు వర్తించవు, మొక్కుబడి క్రైస్తవులకు వర్తించవు, కేవలం ఆదివారపు ఆరాధనా భక్తులకు వర్తించవు. పరలోక రాజ్యానికి వెళ్ళాలి, దేవుడు మా కుటుంబానికి యజమానిగా ఉండాలి, దేవుడి యొక్క దయలో మేము ఉన్నటువంటి కొంతకాలము బ్రతకాలి, మరణించిన తర్వాత నిత్య జీవమైనటువంటి పరలోక రాజ్య కిరీటాన్ని పొందాలి అని ఎవరైతే ఖచ్చితంగా నిజముగా వాస్తవముగా క్రైస్తవులుగా బ్రతుకుతున్నారో వాళ్లకు మాత్రమే వర్తించేటటువంటి సంగతులు ఇప్పుడు ఒక 50 నిమిషాల పాటు మాట్లాడుతున్నాం. చాలా జాగ్రత్తగా విలువైనటువంటి విషయాలను ప్రతి మాట మొదటి నుంచి చివరి వరకు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితమైనటువంటి క్రైస్తవుల యొక్క విశ్వాసం మరింత బలపడేటటువంటి అవకాశం ఉంటుంది. విశ్వాసము లేనటువంటి వారికి విశ్వాసం రావడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఏంటి మన పాఠం పేరు ఏంటంటే దేవుడు అన్యాయస్తుడా. ఇది మన పాఠం. దేవుడు అన్యాయస్తుడా. దేవుడు అంటే ఎవరు? మీరు మాట్లాడాలి, మీరు కూడా మాట్లాడాలి, నాతో పాటు సమానంగా మాట్లాడాలి. దేవుడు అంటే ఎవరు? సృష్టికర్త, ఆకాశాన్ని భూమిని ఒక మాటలో కలిగించి మనుషులందరినీ పుట్టించి పెంచి పోషిస్తున్నటువంటి సర్వోన్నతుడైన శక్తిమంతుడైనటువంటి వాడినే దేవుడు అని అంటాం. దేవుడు దేవుడే, దేవుడికి ఎవరు కూడా సాటి రారు. దేవుడు సర్వోన్నతుడు. అన్యాయం అంటే అసలేంటి? న్యాయం అనేది అంతా అన్యాయమే. ఇప్పుడు మన పాఠం పేరేంటన్నా? దేవుడు అన్యాయస్తుడా. నేను అందరినీ ప్రశ్న అడుగుతున్నాను, దేవుడు అన్యాయస్తుడా కాదా చెప్పండి. కాదా? ఓకే, మీరు ఆ మాట మీద ఎవరున్నారా? దేవుడు అన్యాయస్తుడా అని అడిగితే మీరు ఏమన్నారు? అన్యాయస్తుడు కాదు అని అన్నారు. నేను బైబిల్లోంచి ఒక సన్నివేశం చూపిస్తాను ఇప్పుడు, దాని ప్రకారంగా మాత్రమే మీరు మాట్లాడాలి. మీరు అన్యాయస్తుడు కాదు అన్నారు, నేను దేవుడు అన్యాయస్తుడే అని బైబిల్లో చూపిస్తాను. అర్థమైంది? అర్థం కదా? అర్థమైతే మీ ఫేస్ అన్ని కన్ఫ్యూజన్ ఉండాలి, కొంచెం వరకు కావాలి మీకు. దేవుడు అన్యాయస్తుడు అంటున్నారండి, నాకు కొత్త పద్ధతి ఏమన్నా కొత్త పద్ధతి ఇచ్చారు కదా, పెడాప నుంచి కొత్త పద్ధతి వచ్చాను ఆయన అని వచ్చి అనుకుంటున్నారా? కొత్త పదం కాదు, బైబిల్లో ఉన్న పదే. దేవుడు అన్యాయస్తుడే. మళ్ళా చెప్తున్నా, దేవుడు అన్యాయస్తుడే. ఈ పాఠం పూర్తయిన తర్వాత మీరే చెప్తారు, మీకే వదిలేస్తున్నారా మీరే చెప్తారు. చూద్దాం బైబిల్లో జాగ్రత్తగా మనం ఆలోచిస్తాం. అంటే నేను చెప్తున్నాను, మొదటి మాట నుంచి చివరి మాట వరకు జాగ్రత్తగా వినగలిగితేనే అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చి చూద్దాం. యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం, ఊజు దేశమందు యోబు అనే ఒక మనుష్యుడును, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు. ఇక్కడ ఒక వ్యక్తి కోసం మాట్లాడుతున్నారు. ఎవరైనా? యోబు. యోబు అనేటటువంటి ఒక మనుషుడు ఉన్నాడట. ఆ మనుషుడట ఎలాంటి వాడట? యథార్థపరుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగిన వాడును, ఈ చెడుతనమును విసర్జించిన వాడును. ఈ మాట ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు దేవుడే చెప్తున్నాడు. ఎవరి కోసం చెప్తున్నాడు? ఒక మనిషి కోసం. ఒక మనిషి కోసం దేవుడే సర్టిఫై చేస్తున్నాడు. అంటే దేవుడే ఒక మనిషిని యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, చెడుతనము చేయనివాడు అని చెబితే ఖచ్చితంగా అలాంటి వాడే ఉన్నాడా? దేవుడే ఒక మనిషిని ఎంత మంచిగా చెబుతుంటే నిజంగా ఆ మనిషి అంత మంచివాడై ఉంటాడా? ఎస్, ఖచ్చితంగా దేవుడు చెప్తున్నారు కాబట్టి ఈయన ఖచ్చితంగా అంత మంచివాడే, నో డౌట్ ఎట్ ఆల్. ఒక మనిషి చెబితే మనుషుల మెప్పు కోసం చెప్పారనుకోవచ్చు, కానీ ఈయన చెప్పింది మనిషి. ఒక మనిషి కోసం దేవుడు చూడండి ఎలాంటి సర్టిఫికెట్ ఇస్తున్నాడు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతివంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు. అలాంటి వాడు భూమి మీద ఎప్పటి వరకు ఎవ్వరును లేరు అని దేవుడు చెప్తున్నాడంటే యోబు చాలా మంచివాడు. అంతేనా? క్లియర్. 8వ వచనంలో చూద్దాం. అదే 8వ వచనంలో చూద్దాం. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతిని ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడునూ లేడు. మళ్ళా సేమ్ చెప్తున్నాడు. మొదటి వచనంలో మనుషులందరికీ చెప్తున్నాడు యోబు కోసం. మళ్ళా 8వ వచనం వచ్చేసరికి ఎవరితో ఎవరు చెప్తున్నారు? 8వ వచనం వచ్చేసరికి ఎవరితో చెప్తున్నారు? అపవాదితో చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు?
అతని వంటి వాడు ఎవడునూ లేడు. అంటే మనుషులందరికంటే యోబు చాలా మంచివాడు అన్నమాట, చాలా గొప్పవాడు అన్నమాట. ఇంకా చూద్దాం యోబు గారికి క్యారెక్టర్ గా చూస్తే 2వ అధ్యాయం 3వ వచనం వచ్చేసరికి మళ్ళా ఏం జరిగిన సందర్భం? అందుకు యెహోవా నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునే, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు. చెడుతనమును విసర్జించినటువంటి వాడు. మళ్ళా థర్డ్ టైం చెప్తున్నాడు. మళ్ళా అంటే ఎన్నిసార్లు చెప్తున్నాడు దేవుడు? ఒక మనిషి కోసం దేవుడు ఇన్నిసార్లు చెప్పాల్సిన అవసరం ఏం వచ్చింది? ఒక మనిషి కోసం దేవుడు ఇన్నిసార్లు చెప్తున్నాడు అంటే ఆ మనిషి ఎంత గొప్పవాడై ఉన్నాడు. కాబట్టి యోబు చాలా 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 గొప్పవాడు, చాలా గొప్పవాడు. అదే అధ్యాయం 7వ వచనం చూద్దాం. 2 అధ్యాయం 7వ వచనం చూద్దాం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు ఉరుకుతున్నటకే చెవులపెన్ను తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయిందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు, మూర్ఖురాలు మాటలాడుచున్నట్టు నీవు మాటలాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవింపగలుగుమా, కీడు అనుభవింపకదా అనెను. ఈ సంగతులలో యోబు ఏ విషయమందును నోటి మాటతోనైనను పాపము చేయలేదు. ఈ సంగతులలో యోబు ఏ విషయంలోనూ నోటి మాటతోనైనను పాపము చేయలేదు. యోబు గారి యొక్క క్యారెక్టర్ చూసి దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారంగా మనకు అర్థమైన విషయం ఏంటంటే ఈ న్యాయవంతుడు మంచివాడు, ఖచ్చితంగా యథార్థవంతుడు. అలాంటి యథార్థవంతుడికి ఎన్ని శ్రమలు వచ్చాయి, ఎన్ని ఇబ్బందులు వచ్చాయి, ఎన్ని కష్టాలు వచ్చాయి, ఎన్ని బాధలు వచ్చాయి, ఎలాంటి బాధలు వచ్చాయి? ఆ బాధలు ఏమైనా ఆయన కొని తెచ్చుకున్నాడా? మళ్ళా ఏమైనా ఆయన ఏమైనా పాపం చేసినందువలన ఆయనకి ఏమైనా బాధలు వచ్చాయా? ఆయన ఏమైనా తప్పు చేసినందువలన బాధలు వచ్చాయా? ఆయన ఏమైనా ఎవరైనా మోసగించినందువలన బాధలు వచ్చాయా? లేక ఆయన ఏమైనా చెడుతనము చేసినందువలన ఆయనకి ఏమైనా బాధలు వచ్చాయా? లేదు లేదు. యోబు కోసం దేవుడు చెప్పింది ఏమని? మంచివాడు, హీ ఈజ్ పర్ఫెక్ట్ అని చెప్పేసి. కానీ యోబుకి ఏమొచ్చే? తన ఒళ్ళు గోపుకొనుటకు చిల్ల పెంకులతో అనగా అరికాలు నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ఏమొచ్చేసేట? బాధగల కురుపులు. ఈ బాధగల కురుపులు ఇవన్నీ యోబుకు రావడానికి కారణం ఎవరు చెప్పాలి మీరు? చూద్దాం. మొదటి మళ్ళా మొదటి వచ్చే 10వ వచనం చూద్దాం. నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టి కంచి వేస్తేవి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించుతున్నది కదా. అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును ముట్టిన యెడల అతడు నీ ముఖము ఎదుటనే నిన్ను దూషించి నిన్ను విడిపోవని యెహోవాకు అనగా యెహోవా అనగా ఎవరు? దేవుడు. ఇదిగో అతనికి అనగా ఎవరికి? యోబు. దేవుడు యోబుకు కలిగిన సమస్తమును నీ వశమున అంటే ఎవరికి? అపవాదికి. దేవుడు యోబుకు కలిగిన సమస్తమును అపవాది అనబడుతున్నటువంటి నీ వశమున ఉన్నది. అతనికి మాత్రము ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. అంత మంచివాడైనటువంటి, ఎంత యథార్థత కలిగినటువంటి వాడంటే, చెడుదనము చేయనటువంటి, నోటి మాటతో కూడా పాపము చేయనటువంటి యోబును తీసుకుని వెళ్ళి దేవుడు ఎవరికి అప్పగించాడు? ఎందుకు అప్పగించాడు? సన్మానం చేయమనా? లేకపోతే ఆస్తిపత్రం కలిగించమనా? ఏం చేయమని? శ్రమలు
శోధనలు. యోబుకి ఎలాంటి శ్రమలు వచ్చాయి? పిల్లలు మొత్తం అందరూ చనిపోయారు, ఉన్న ఆస్తి అంతా పోయింది. ఒకవేళ పిల్లలే కదా, ఆస్తే కదా, పోతే పోనేలే అనుకుంటే ఇంకా ఉన్నటువంటి నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? ఆరోగ్యం. పిల్లలు పోతే పోనేలే, ఆస్తి పోతే పోనేలే, ఆరోగ్యంగా. ఈ రోజు సమాజం అంతా ఏమనుకుంటుందో, సమాజంలో సోదరులు వచ్చి ఏం చేస్తే ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ రోజు లక్షల కోట్ల డబ్బున్నా ఒంట్లో ఆరోగ్యం లేకపోతే అదంతా వేస్ట్. తినడానికి ఎన్నుంటే ఏంటి ఉపయోగం? నీకు తినే అవకాశం లేకపోతే ఈ రోజు ఎలా మారిపోయింది సమాజం? ఒంట్లో ఓపుకున్నంత వరకు డబ్బు 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 పని, డబ్బు కష్టం, డబ్బు పని, పరిగెత్తి 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 సంపాదించి 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 చివరికి బీపీలు షుగర్లు తెచ్చేసుకున్న తర్వాత ఆ డబ్బును అనుభవించలేనటువంటి స్థితిలో ఈ రోజు ఎంతమంది మర్చిపోతున్నారు తెలుసా? అలాగే సంపాదించద్దని చెప్పడం లేదు, కానీ నీకు పనికిరాని ఎందుకు? నీకు పనికిరాని ఎందుకు? నువ్వు 60-70 ఒక 60-50 సంవత్సరాలు కష్టపడి 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 సంపాదించిన తర్వాత నీ మనవల్లో ముని మనవల్లో దాన్ని వేస్ట్ గా, వ్యర్థంగా సమాజానికి, మనుషులకి, కుటుంబానికి పని చేయకుండా ఖర్చు పెట్టేటటువంటి డబ్బుల విషయంలో ఈరోజు సమాజం ఏమైపోయింది? మనకలు అయిపోయింది. ఉద్యోగాలు, వ్యాపారాలు, పనులు, కష్టాలు, అవి ఇవి అన్ని చేసినప్పటికీ చివరికి ఏమైపోతున్నారు? అనుభవించకుండానే మరణానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి యోబు పోలే, పిల్లలు పోతే పనులే, పిల్లలు పోతే పనులే, లేక ఆస్తి పోతే పనులే అనుకున్నాడు. అనుకుంటే తర్వాత నెక్స్ట్ వచ్చేసింది ఆరోగ్యం మీద పడిపోయింది. మళ్ళీ అపవాదం వచ్చేసి ఎవరు పడిపోయింది? ఆరోగ్యం పడిపోతే అధికారులు మొదలుకొని నడినెత్తి వరకు రకరకాల కురుపులు వచ్చేస్తే ఎన్ని బాధలు ఒక్కసారి ఊహించండి. మనుషుల కాలికి ముళ్ళు గుచ్చుకుంటేనే బాబోయ్ అంటామే, చిన్నపాటి జ్వరం వస్తేనే దేవుడు నిందించేస్తామే, చిన్నపాటి అనారోగ్యం వస్తేనే నిందించేస్తామే. ఎంత భక్తిగా ఉన్నాను నేను? మనం అనుకునేటటువంటి మాట చెప్తున్నాను, ఎంత భక్తిగా ఉన్నాను? ఏ రోజు ఆదివారం అరగంట ప్రార్థన మానలేదు. ఎక్కడైనా ప్రార్థన పెడితే మా ఇంటి పక్కన ప్రార్థన అయితే ఖచ్చితంగా వెళ్ళేవాడిని. ఏ పని లేకపోతే ఖచ్చితంగా ప్రార్థనకి వెళ్ళేవాడిని. ఏ పని లేకపోతే ఖచ్చితంగా ఎవరైనా రమ్మంటే 4 మాటలు చెప్పడానికి వెళ్ళేవాడిని. ఖచ్చితంగా పాటలు పాడుతున్నాను, వాక్యం వింటున్నాను, వాక్యం తిరుగుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఎంతకంత కోనకిస్తున్నాను. అయినప్పటికీ ఈ బాధలు నాకే ఎందుకు వచ్చాయి? ఎంత నీతిమంతులుగా, ఎంత విశ్వాసరాలుగా ఉన్న నాకే వచ్చేయండి ఈ బాధలు అనుకుంటే, మన నీతిని దేవుడు ఏమంటున్నాడు? మురికి గుడ్డలతో సమానము అంటున్నాడు. మనకి ఎవరికైనా దేవుడు సర్టిఫికేట్ ఇచ్చాడా నీతిమంతులని? ఇస్తాడా అసలు? కానీ ఎవరికి ఇచ్చాడు? యోబుకి ఇచ్చాడు. యోబుకి ఇచ్చినప్పటికీ అంత గొప్పవాడిని, అంత మంచివాడిని, అంత యథార్థ కలిగిన వాడిని, చిరుతనం చేయని వాడిని, అంత నీతిమంతుడిని దేవుడు తీసుకువెళ్ళి ఎవరికి అప్పగించాడు? అపవాది ఏం చేసింది? సర్వస్వాన్ని నాశనం చేసేసి ఒంట్లో ఉన్న ఆరోగ్యాన్ని అంతటిని పాడు చేసేసింది. అప్పటికి సర్లే, పిల్లలు పోతే పోయారు, ఆరోగ్యం పోతే పోయింది, ఆస్తి పోతే పోయింది, అట్లీస్ట్ భార్య అయినా ఉంది కదా, చాలా తిరుగుతాంలే, ఈమె పంచన చేరి ఈమె దగ్గర కొద్దిగా ఓదార్పు పొందుదాంలే అనుకుంటే భార్య ఏమంది? దూషించి దూషించి ఎంతకైనా వదలవా దేవుణ్ణి వదిలేసి చచ్చిపో అంటే ఎలా ఉంటుంది చెప్పండి? అప్పటికే ఒళ్ళంతా పుండ్లు, ఆ పుండు మీద మళ్ళా కారం చల్లినటువంటిగా మాట. ఎవరి మాట? పక్కన ఉండాల్సినటువంటి భార్య, పక్కన ఉండాల్సినటువంటి భార్యలో ఉన్నటువంటి ఆ యొక్క మళ్ళా ఆ భార్యలో కూడా దూరి యోబు గారిని శారీరకంగా హింసించింది, మానసికంగా హింసించింది, భార్య రూపంలో కూడా హింసించింది. చూడండి ఎన్ని బాధలు పడ్డాడు. చూడండి యోబు ఎన్ని బాధలు పడ్డాడు అంటే, ఇన్ని బాధలు యోబుకి కలగడానికి గల కారణం ఎవరంటారు? ప్రత్యక్షంగా దేవుడిగా. మరి ఇప్పుడు ఎవరు చెప్పండి? ఇన్ని బాధలు దేవుడు పెట్టినప్పటికీ, ఇన్ని బాధల్లో దేవుడు అపవాదికి అప్పగించినప్పటికీ యోబు ఏమంటున్నాడు? నోటి మాటతోనైనను పాపం చేయకుండా దేవుడి వలన మేలు మాత్రమే అనుభవిస్తామా? దేవుడి వల్ల కీడు అనుభవించమా? అంత న్యాయవంతుడైనటువంటి, నీతివంతుడైనటువంటి యోబును తీసుకుని వెళ్ళి శ్రమల పాలు చేసిన దేవుడు న్యాయవంతుడు ఎలా అవుతాడో చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పాలి, మీరు ఆన్సర్ చెప్పాలి. దేవుడంటే ఎవరన్నారు? మీరు ఏమన్నారు? అన్యాయస్తులు కాదు అన్నారు. మరి అన్యాయస్తులు కాకపోతే ఇన్ని బాధలు పెడతాడా? ఇన్ని ఇబ్బందులు పెడతాడా?
ఇన్ని శ్రమలు పెడతాడా, ఇన్ని కష్టాలు పెడతాడా, ఇన్ని అవసరం వద్దు మనకి ఇన్నెందుకు? ఒకవేళ మీ అమ్మాయికి కానీ మీ అబ్బాయికి కానీ లేకపోతే ఒక ఉద్యోగం కానీ పెళ్లి విషయంలో కానీ మరొకటి ఏదైనా ఒక సీటీ కానీ లేకపోతే ఒక లాటరీ కానీ సంథింగ్ ఏదైనా మనం అనుకున్నది జరగకపోతే ఏమనిస్తాం? మనమైతే దేవుడు చాలా ఏం చేసాడండి. నాకు 30 సంవత్సరాల పాటు ప్రార్థనకి వెళ్తున్నాను, దేవుడు నాకు ఇంకా 100 అంతస్తులు బిల్డింగ్ ఇవ్వలేదేంటి? 20 సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళ్తున్నాను, దేవుడు ఇంకా మా అమ్మాయికి కరెక్టర్ గా సంబంధంగా తీసుకురాలేదేంటి? 20 సంవత్సరాలు ప్రార్థనకి వెళ్తున్నాను, దేవుడు ఇంకా మా అబ్బాయికి ఇంకా కడుపుచ్చి ఎక్కించలేదేంటి? దేవుడు చాలా అన్యాయం తెలుసమా? దేవుడు చాలా అన్యాయం చేస్తాడు సుమా. వాళ్ళు అప్పటికి రా ప్రార్థనకి వెళ్ళడానికి అబ్బాయికి ఏ పాత్ర రావట్లేదు. రోజు ప్రార్థనకి వెళ్ళలేదు. నాకే వస్తుందండి జ్వరం, నాకే వస్తున్నాయండి కాళ్ళెప్పులు, నాకే వస్తున్నాయండి తలనొప్పి. కాబట్టి దేవుడు ఏమంటాం మనం? చాలా అన్యాయం చేస్తుందండి. ఒకవేళ ఇంట్లో ఏదైనా జరగడానికి కార్యక్రమం జరిగితే వాళ్ళ నోట నుండి వచ్చే మొదటి మాట ఏంటి? దేవుడు మాకు చాలా అన్యాయం చేస్తుందండి అంటారా? వెళ్ళరా మీరు? చాలా మంది దేమాట అంటారు, దేవుడు మాకు చాలా చాలా అన్యాయం చేస్తాడండి. ఇప్పుడు ఏమనాలి? యోబు ఏమనాలి? దేవుడు నాకు చాలా అన్యాయం చేశాడని అనవలసి వస్తే మొట్టమొదటిగా అనడానికి అర్హత ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? యోబే. కానీ అన్నారా? అంత నీతిమంతుడైనటువంటి యోబుని దేవుడు అన్ని శ్రమల పాలు చేస్తే దేవుడు న్యాయవంతుడు ఎలాగవుతాడో చెప్పండి. ఆన్సర్ చూద్దాం. ఇంకా ముందుకు వెళ్దాం. మీరు చెప్పింది కరెక్టే. దేవుడు ఖచ్చితంగా అన్యాయస్తుడు కాదు. దానిలో పర్పస్ ఉంది, దానికి కారణం ఉంది. మనుషులుగా మనమైతే ఏ కారణం లేకుండా ఏదైనా చేసేస్తామేమో గాని దేవుడు ఏం చేసినా కారణం లేకుండా చేయడు. ఆయన పక్షపాతి కాదు, ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన మనకులాగా సగం తెలిసి సగం తెలియనటువంటి వ్యక్తి కాదు. దేవుడు పరిపూర్ణుడు, పరిశుద్ధుడు. సృష్టిని అంతటిని ఒక్క మాటలో కలిగించిన సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏమి చేసినా ఖచ్చితంగా దాని వెనక ఒక బలమైన కారణం ఉంటుంది. ఆ కారణం కూడా ఏ ఒక్కరికి సంబంధించిందే ఉండదు. ఎంటైర్ వరల్డ్, ప్రపంచానికి అందరికి సంబంధించిన కారణమై ఉంటుంది. ఏంట కారణం? యోబు గారిని ఎందుకు దేవుడు శ్రమలకు అప్పగించాడు? ఈ రోజు నీతిమంతురాలిగా నువ్వు బతికితే అందుకే చెప్తున్నాను నేను, నామకార్థ క్రైస్తవులకు వర్తించదు, మొక్కుబడి క్రైస్తవులకు వర్తించదు, ఆదివారపు క్రైస్తవులకు వర్తించదు, పండగ క్రైస్తవులకు వర్తించదు, మనుషుల మెప్పులను కోరేటటువంటి క్రైస్తవుల వేషం వేసుకున్న వారికి వర్తించదు. ఎవరైతే ఖచ్చితంగా దేవుని కొరకు బతుకుతాం అనుకుంటున్నారో, ఎవరైతే దేవుని మనస్సు తెలుసుకుని దేవుని కోరిక, దేవుని ఆశ తీర్చడానికి ప్రాణాన్ని సైతం త్యాగం ఇవ్వడానికి నేను క్రైస్తవునిగా బతుకుతున్నాను, క్రైస్తవునిగా నేను మరణిస్తాను అని ఎవరైతే కంకణం కట్టుకుని ముందుకు వెళుతున్నారో అలాంటి వాస్తవమైన క్రైస్తవులకు మాత్రమే వర్తించేటటువంటి పాఠం. ఎంత నీతిగా బతికితే నాకెందుకు వస్తున్నాయి శ్రమలు? అసలు శ్రమలు ఎందుకు వస్తాయి? నీతిమంతులకు శ్రమలు ఎందుకు వస్తున్నాయి? యోబు గారికి అన్ని శ్రమలు, అన్ని శోధనలు దేవుడు ఎందుకు అనుమతించాడు? ఈ మాట ప్రకారంగా, ఈ పాట ప్రకారంగా, ఈ పాఠం ప్రకారంగా మనకు అర్థమవ్వాల్సిన విషయం ఏంటంటే, దేవుడు అనుమతించకుండా ఎవరికి శ్రమలు రావు. అంటే తన పిల్లలైనటువంటి వారిని దేవుడు శ్రమలకు అప్పగిస్తాడా? ఎస్, అప్పగిస్తాడు. దాని వెనక ఒక కారణం ఉంది. మనం ఆ చిన్నపాటి శ్రమనే చూస్తాం, దాని తర్వాత దేవుడు వేసినటువంటి ప్రణాళిక మనకు అర్థం కాని కారణం చేత మన లూజ్ స్టంట్ తో ఏమనేస్తున్నాం? దేవుడు అన్యాయం చేశాడు అనేస్తున్నాం. కాబట్టి యోబు గారి శ్రమలు ఎందుకు వచ్చాయో చూస్తే, ఆ శ్రమలు నిజంగా బతుకుతున్నటువంటి మనకెందుకు వస్తున్నాయో, శ్రమల్లో ఎందుకు వస్తున్నాయో, శ్రమల్లో ఏం చేయాలో, దానికి కారణం ఏంటో దేవుడు అనే విషయాలు గ్రంథంలో రాయించాడు. యాకోబు గారు రాసిన పత్రిక, యోబు గారికి ఆ శ్రమలు ఎందుకు వచ్చాయి, నేటి నిజమైన క్రైస్తవులకు, నీతి మంతులైన క్రైస్తవులకు ఆ శ్రమలు ఎందుకు వస్తున్నాయి అని జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది
మహదానందమని ఎంచుకొనుడి. ఈ మాట జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయమంటున్నాడు దేవుడు? శోధన వచ్చినప్పుడు ఏం చేయమంటున్నాడు దేవుడు? మహదానందముగా, ఆనందము, మహానందం. చూడండి, మహానందం అంటే ఆనందంగా ఎంచుకోమంటున్నాడు. ఎప్పుడట? సంతోషం వచ్చినప్పుడు ఎవరైనా ఆనందంగానే ఉంటాడు. కానీ శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఏం చేయమంటున్నాడు దేవుడు? ఆనందేంటి? శోధనలో శ్రమలో ఆనందం వస్తుంది, దుఃఖం వస్తుంది. కానీ శోధనలో దుఃఖం వస్తుంది కానీ ఆనందం వస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? మహా ఆనందంగా ఎంచుకోండి. ఈ మాట పూర్తిగా మీకు అర్థమైతే ఖచ్చితంగా మీరు దుఃఖం నుంచి ఆనందం వచ్చేస్తారు. ఖచ్చితంగా ఆనందం ఏంటంటే చూడండి, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి. చూడండి, పరీక్ష అనేటువంటి పదం ఉపయోగించారు దేవుడు. పరీక్ష. ఇప్పుడు 10th క్లాస్ వచ్చినటువంటి పిల్లలు కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, మరేదైనా కానీ వారు పాస్ అయ్యారు లేదా ఫెయిల్ అయ్యారు అని చెప్పాలంటే ఏం జరగాలి? పరీక్షే జరగకపోతే పాస్ ఆర్ ఫెయిల్ చెప్పగలుగుతారా? చెప్పడం సాధ్యం కాదు. అంటే నువ్వు పాస్ అయ్యావు లేదా ఫెయిల్ అయ్యావు అని చెప్పాలి అంటే, నువ్వు 10th క్లాస్ పాస్ అయ్యావు, నీకు సర్టిఫికేట్ ఇచ్చి నువ్వు ఇంటర్మీడియట్ లో జాయిన్ అవ్వడానికి క్వాలిఫై అయ్యావు అని చెప్పాలి అంటే నీకు ఖచ్చితంగా ఏం జరగాలి? పరీక్ష జరగాలి. ఒక ఉద్యోగం నీకు రావాలి అంటే ఏం జరగాలి? పరీక్ష జరగాలి. పరీక్ష జరగకుండా నువ్వు ప్రయోజకుడువో లేదా అప్రయోజకుడువో చెప్పడానికి సాధ్యము కాదు. ఈ 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, ఈ పరీక్షలు అన్ని పేపర్ మీద రాస్తాం, అంతేనా? పేపర్ మీద పెన్నుతో రాస్తాం. ఇక్కడ దేవుడు కూడా పరీక్ష పెడుతున్నాడు. దేనికి? విశ్వాసానికి పరీక్ష. విశ్వాసానికి పరీక్ష దేనితో పెడుతున్నాడట? శ్రమలతో పెడుతున్నాడట. అంటే మీ విశ్వాసానికి పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములను శోధనతో పడినప్పుడు మహదానందంగా ఎంచుకోండి. మహదానందంగా ఎంచుకోండి. జాగ్రత్తగా బాగా వాడాలంటే, ఇప్పుడు 100 కిలోమీటర్ల పరుగు పందెం రేస్ స్టార్ట్ అయింది అనుకోండి. ఆ 100 కిలోమీటర్ల పరుగు పందానికి ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు? మహా 100 మంది అనుకోండి. 100 మంది పార్టిసిపేట్ చేస్తారు. 100 మందికి ప్రైజ్ చేస్తారా? ఇప్పుడు 100 మందిని ఎంపిక చేయడం కోసం సెలక్షన్ జరుగుతుంది. అందరూ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు? ఒక 1000 మంది పార్టిసిపేట్ చేస్తే అందరూ ఎంతమంది సెలెక్ట్ చేస్తారు? ఒక 100 మందిలో 50 మందిలో సెలెక్ట్ చేస్తారు. ఫైనల్ గా రన్నింగ్ టెస్ట్ కి సెలెక్ట్ చేస్తారు. ఈ 100 మందిలో అందరికి ప్రైజ్ వస్తుందా అంటే రాదు. ఇప్పుడు నీవు ఆ 1000 మందిలో నుంచి ఈ 100 మందిలో నీకు రావాలి అంటే నీకు ఏం జరగాలి? పరీక్ష జరగాలి. అవుతా నీకు ఆ పరీక్ష జరగకపోతే 1000 నుంచి 100కి రాలేవు. 100 నుంచి 1గా మారాలి అంటే ఏముండాలి? మరలా పరీక్ష ఉండాలి. అంటే నిన్ను దేవుడు ఎన్నిక చేశాడు? దేనికి ఎన్నిక చేశాడు? నీకు పరలోక రాజ్యం అనేటటువంటి గొప్ప బహుమానాన్ని ఇవ్వడానికి నిన్ను ఎన్నిక చేశాడు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఐఏఎస్ అంటే కలెక్టర్ అవ్వాలి అంటే ముందు ఏం రాయాలి? గ్రూప్ 1 రాయాలి, సివిల్స్ ఎగ్జామ్స్ రాయాలి. ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ అందరికీ పెట్టేస్తారా? దానికి ఏం క్వాలిఫై ఉండాలి? మినిమం డిగ్రీ క్వాలిఫై ఉండాలి. డిగ్రీ క్వాలిఫై ఉన్న వారికి మాత్రమే గ్రూప్ 1 ఎగ్జామ్ రాసేటటువంటి అవకాశం కలిగిస్తారు. అంటే గ్రూప్ 1 ఎగ్జామ్ రాయడానికి అవకాశం వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? నువ్వు కలెక్టర్ అవ్వడానికి నీకు అవకాశం వచ్చింది అని అర్థం. ఇప్పుడు నీ విశ్వాసానికి పరీక్ష జరుగుతుంది అంటే అర్థం ఏంటి? దేవుడు నిన్ను ఎన్నిక చేశాడు అని అర్థం. దేనికి ఎన్నిక చేశాడని? నీకు పరీక్ష పెట్టి ఆ పరీక్షలో కనుక నువ్వు విజయం పొందితే నీకు పరలోక రాజ్యం అనేటటువంటి బహుమానం ఇద్దామని దేవుడు నీకు పరీక్ష పెట్టాడు. సమాజం ఇప్పుడు 1000 మంది ఉన్నారు రన్నింగ్ చేసిన వాళ్ళందరికీ 100 మందికి వచ్చే అవకాశం లేదు. వాళ్ళందరినీ 900 మంది ఎన్ని చేయబడతారా? ఎన్నిక చేయబడిన వాళ్ళు వేస్ట్ పక్కన ఉండిపోతారు. 100 మంది మాత్రమే ఎన్నిక చేయబడే లిస్ట్ లోనికి వస్తారు. ఇప్పుడు మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేశారు మీరు అని ప్రశ్నిస్తే బాగుంటుందా? దేవుడా బాబు, నీ మంచి కోసమే సెలెక్ట్ చేసాము. నిన్ను 1000 మందిలో పక్కకు పోనవ్వకుండా నిన్ను ఎన్నిక చేసి 100 మందిలో ఒకటిగా పెడితే నువ్వు మెచ్చుకోవాల్సింది పోయి తిట్టుకుంటున్నావేంటి అంటారా? నిన్ను ఎందుకు ఎన్నిక చేశారు? నీకు పరీక్ష పెట్టడానికి. ఎందుకు ఎన్నిక చేశారు? నువ్వు పరుగు పందెంలో
ఇవ్వడం కోసం నిన్ను ఎన్నిక చేశాడు. దేవుడు కూడా మిగతా వాళ్ళందరినీ పక్కన పెట్టి నిన్నే ఎన్నిక చేశాడు. నీకే పరీక్ష పెడుతున్నాడు. అంటే దేవుడు మిగతా వాళ్ళందరి పైన ఉన్నటువంటి దృష్టి వేరుగా ఉంది. నీ ఒక్కదానిపైన నీ ఒక్కడిపైన ఉన్నటువంటి దృష్టి వేరుగా ఉంది. ఎందుకు అంటే నిన్ను అంతమందిలో ఒక్కడిగా ఉంచాలనుకోవడం లేదు, అందరిలో ఒక్కడిగా ఉంచాలనుకోవడం లేదు. వాళ్ళందరికీ నేను ఒక్కడిగా ఉంచాలనుకుంటున్నాడు. వాళ్ళందరికంటే నేను ప్రత్యేకించాలి అనుకుంటున్నాడు. కాబట్టి నీ పైన దేవుడు ఏం పెట్టాడు? దృష్టి పెట్టి నీకు పరీక్ష పెట్టడానికి, నీకు శోధన కలిగిస్తున్నాడు. పరీక్ష లేకుండా పాసార్ పేరు చెప్పలేము. ఒకవేళ పరీక్ష లేకుండా, విశ్వాసానికి పరీక్ష లేకుండా పరలోక రాజ్యం ఎందుకు చూద్దామా? నువ్వు విశ్వాసం అసలు నీకు పరీక్ష జరగకుండా, నీకు శోధనే రాకుండా నువ్వు ఉన్నట్లయితే నీకు పరీక్షలో నువ్వు విశ్వాసం నిగ్గావు లేని తెలుస్తుంది. సమాజానికి ఇప్పుడు దేవుడు తెలుస్తుంది. కానీ ఇప్పుడు అపవాది ముందు నిన్ను ఒక హీరోగా, ప్రయోజకారిగా నిలబెట్టడానికి దేవుడు నీ పైన పెట్టినటువంటి ప్రణాళికలో భాగంగానే ఏమొచ్చింది? పరీక్ష జరుగుతుంది. ఇప్పుడు యోబు గారికి ఆ పరీక్ష జరగకపోయి ఉంటే, బాగా అర్థం చేసుకోండి, యోబు గారికి ఆ శోధనలో రూపంలో వచ్చినటువంటి ఆ పరీక్ష జరగకపోయి ఉంటే మనం యోబు గారి కోసం మాట్లాడుకునేవారమా? అసలు యోబు గారి పేరు మనకేమైనా తెలుసు కదా? యోబు గారి పేద ఒక ఆయన పేరు మీద బైబిల్లో ఒక పుస్తకమే రాయబడిన కారణం ఏంటి? ఆయన పరీక్షలో నెగ్గాడు. నాకు పరీక్ష అవుతుంటే, నాకు రన్నింగ్ రేస్ అవుతుంటే మానే, నాకు కిరీటం అవుతుంటే మానే, నాకు పట్లోకం అవుతుంటే మానే. ఈ పరీక్ష వద్దనుకుంటే మానే, వద్దని నేను కావాలని ఎవరన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీకు పరలోక రాజ్యాన్ని ఇవ్వడం కోసం, నీ పేరు శుభనక్షరాలతో లెక్కించబడడం కోసం వాళ్ళందరినీ పక్కన పెట్టి నిన్నే ఎన్నిక చేశాను. కాబట్టి ఈ శ్రమల రూపంలో, శోధన రూపంలో నేను నీకు పరీక్ష పెడుతున్నాను. కాబట్టి ఇప్పుడు మనం చాలా మంది ప్రార్థన చేస్తారు ఏమని? ప్రభువా, నాకు ఏ శోధన రాకుండా చూడు, నన్ను ఏ శ్రమ నాకు రాకుండా చూడు. అంటే దాని అర్థం ఏంటి? నాకు పరీక్షే వద్దు. ఇప్పుడు మనం ప్రార్థన ఎలా మారిపోవాలి? ఆ పరీక్ష ఏదో నాకు పెట్టు ప్రభువా, నాకు శోధన రా ప్రభువా, నేను తట్టుకుంటాను ప్రభువా, నాకు శోధన రప్పించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. ప్రార్థన మారిపోవాలి. క్రైస్తవులు ప్రార్థన మారిపోవాలి. నాకు శోధన వద్దు అంటే నీకు పరీక్షే వద్దు అన్నట్లు లెక్క. నీకు పరీక్ష వద్దు అంటే నువ్వు పాస్ అయ్యావా, ఫెయిల్ అయ్యావా, సమాజానికి తెలియనట్లు లెక్క. నువ్వు అందరిలో 1,000,000 మందిలో ఒకరిగా ఉండిపోవడం దేవుడికి ఇష్టం లేదు కనుక 1,000,000 మందికి ఒక్కరిగా ఉంచడం కొరకు దేవుడు నిన్ను ఎన్నిక చేసి నీ విశ్వాసానికి శోధన రూపంలో పరీక్ష పెడుతుంటే, దేవుడు నాకు అన్యాయం చేశాడని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నిన్ను శిఖరం మీద కూర్చోబెట్టాలనుకుంటున్నాడు. నిన్ను ఒక యోబు గారిలాగా ఉన్నతమైన వాడిగా 10 మంది చేత గొప్పదానికి. ఎన్ని బాధలు వచ్చినా దేవుణ్ణి విడవలేదమ్మా ఆమె. ఎన్ని బాధలు వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టలేదే ఈ రకం అని నీ కోసం 10 మంది గొప్పగా చెప్పుకునే విధంగా నీ పైన ప్రణాళిక కలిగి నీ పేరు మారు మోగడానికి దేవుడు అంత ప్రయత్నం చేస్తుంటే మనం ఏమంటున్నాం? దేవుడు చాలా ఏం చేసిండు, నాకు దేవుడు నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడండి, దేవుడు నన్ను చాలా శోధన పెట్టేస్తున్నాడండి. కాబట్టి సహోదరులారా, నీతి మంతులకు శోధనలు, శ్రమలు వస్తున్నాయంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని దృష్టి మన పైన పడింది అని అర్థం. దేవుని దృష్టి మన మీద పడిందంటే ఎంత గొప్పవాడో చెప్పండి. అందుకే ఏమన్నాడు? మహదానందంగా ఎంచుకోండి. ఎప్పుడు శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు మహా ఆనందం. ఎందుకంటే దేవుడు కదా. నువ్వు పరీక్షలో లేకపోతే నువ్వు ఎందుకు పనిచేయవు కదా. పరీక్ష జరిగితే నువ్వు పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కదా. పాస్ అవ్వడానికి అవకాశం ఆయన సహాయం చేస్తున్నాడు కదా. నువ్వు పాస్ అయితే ఇంకా మళ్ళా వెనక్కి తిరిగి చూసేటటువంటి పరిస్థితి డైరెక్ట్ నివేదిక. పరలోక రాజ్యం, శాశ్వత సంతోషానికి దేవుడు నిన్ను తీసుకెళ్లాలనుకుంటున్నాడు. అపవాది ముందు, 1,000,000 దేవదూతల ముందు విజయ గర్వంతో షీ ఈజ్ మై డాటర్, హి ఈజ్ మై సన్ అని గర్వంగా చెప్పి 1,000,000 దేవదూతలందరినీ నీకు క్లాప్స్ కొట్టిస్తూ వాళ్ళందరి ముందు నేను తీసుకెళ్ళాలని దేవుడు ఏం చేస్తున్నాడు? పరీక్ష పెడుతున్నాడు. ఏంటా పరీక్ష?
శోధన. యోబు గారికి కూడా అదే జరిగింది. యోబు గారిని దేవుడు ఎన్నిక చేశాడు కాబట్టి యోబు గారికి ఏమొచ్చింది? శోధనే వచ్చింది. ఆ యోబు గారి శోధనలో నెగ్గారా? ఎస్, నెగ్గారు. కాబట్టి సహనం ఈక్వల్ టు నెక్స్ట్ ఎవరిగా చెప్తాం మనం? సహనం అంటే ఎవరిగా చెప్తాం? సహనం అనగా ఎవరిగా చెప్తాం? యోబు గారి పేరే చెప్తాం. సహనం అంటే యోబు గారు గుర్తు చేస్తారండి. ఎందుకంటే అలాంటి శోధనలో కూడా ఆయన నిలబడ్డాడు కాబట్టి. వాట్ అబౌట్ యూ? నీ పరిస్థితి ఏంటి? తట్టుకోలేకపోతున్నావా? ఇబ్బంది పడిపోతున్నావా? అరే దేవుడు నీ వైపు చూడడం నీకు ఇష్టం లేదా? దేవుడు నిన్ను ఎన్నిక చేయడం నీకు ఇష్టం లేదా? దేవుడు ప్రణాళికలో నువ్వు ఉండడం ఇష్టం లేదా? నిన్ను ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టడం నీకు ఇష్టం లేదా? మిగతా వాళ్ళలా నిన్ను చూడకుండా నిన్ను ఒక ప్రత్యేకంగా చూసి నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టడం కోసం నీకు పరిచిపెట్టడం దేవుడికి ఇష్టమైతే నీకు ఇష్టం లేదా? అలాగైతే నో ప్రాబ్లం. నాకేం శోధన వద్దు ప్రభువా, నాకు పరీక్ష వద్దు ప్రభువా, నాకు ఎన్నిక చేయొద్దు ప్రభువా, నాకు పరలోకం వద్దు ప్రభువా అంటే నో ప్రాబ్లం. కానీ నాకు పరలోకం కావాలి ప్రభువా అంటే మనం చేయాల్సిన ప్రాధాన్యత తెలుసా? నాకు శ్రమ పెట్టు ప్రభువా, నేను తట్టుకుని గెలుస్తాను, నేను గెలిపిస్తాను నిన్ను, నేను గెలుస్తాను, నిన్ను గెలిపిస్తాను. నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెడతాను ప్రభువా. నన్ను శోధించు ప్రభువా, నన్ను శోధించడానికి అపవాదికి అప్పగించు. ఒకవేళ గనక మనకి ఏ శోధన పెట్టకుండా దేవుడు పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోతే, ఒకవేళ పరలోక రాజ్యంలో మాటల సందర్భంలో దేవుడు గనక మీకు నేను ఏ పరీక్ష పెట్టలేదో బాబు, మీకు ఏ శ్రమ ఆనందలేదు, ఒకవేళ ఏ శ్రమ అయినా మీకు రప్పించుంటే మీరు తప్పిపోదులేమో అని అన్నట్టు దేవుడు మనతో మనం ఏమంటాం? మేమంటే ఏమనుకున్నాం? మాకు ఒక పరీక్ష పెట్టుండాల్సింది, మాకు శోధన పెట్టుండాల్సింది, ఏంటో చూపించుండేవాళ్ళం అంటాం. మనం ఖచ్చితంగా అంటాం కదా. కాబట్టి దేవుడు ఆ మాట అనిపించుకుంటాడా? అనిపించుకోడు. అప్పుడు పెట్టి చూడాల్సింది నువ్వు, అప్పుడు పెడితే మా సత్తా ఏంటో అప్పుడు చూపించేవాళ్ళం అని అంటాం. కాబట్టి దేవుడు అలాంటి అవకాశం ఎవరికి ఇవ్వడు. కాబట్టి పరీక్ష లేకుండా పాస్ అయ్యాము ఫెయిల్ అయ్యాము అనేదాన్ని చెప్పడానికి వీలు పడదు. కాబట్టి నీకు పరీక్ష జరగాలి. పేపర్ మీద రాసేది లోకానుసారమైన పరీక్ష అయితే నీ విశ్వాసానికి కలిగే పరీక్ష శ్రమల రూపంలో. ఎలాంటి శ్రమలు? అగ్ని వంటి మహాశ్రమలు, శోధనలు, ఈర్పులు, కష్టాలు, ఇబ్బందులు, ఇవన్నిటినీ దేవుడు నీకు అనుమతిస్తాడు, నీ మీద అనుమతిస్తాడు. ఎందుకంటే నువ్వు ప్రయోజనం కావాలని, నువ్వు గొప్పదానం కావాలని, నీ పేరు సమాజంలో లిఖించబడిపోవాలని, నీ పేరు ఒక యోబు గారి లాగా అనేక మంది నోట వినిపించబడాలని సహనానికి మారిపోయింది ఆమె. దానికి మానవ ఉంది కదండి, దానికి మానవ ఉంది. కానీ దీనికి మళ్ళా దేవుడు కూడా చాలా చక్కని ఉపాయం చెప్పాడు. అది కూడా చూపిస్తుంది బైబిల్లో. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. ఇంకా ముందు కదా పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 6-7 వచనాలు చూద్దాం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే మీ అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగుచున్నది. బంగారానికి పరీక్ష చెప్పండి. ఇది మంచి బంగారం లేదా కాటి బంగారం అంటారా, అదే నకిలీ బంగారం అంటారా అంటే తెలియాలి. ఏం జరగాలి? దేంతో జరుగుతుంది? బంగారాన్ని పుటము వేసి అగ్నిలో వేసి ఇది మంచిదా కాదా అని నిర్ధారిస్తారు. బంగారాన్ని పరీక్ష చేయకుండా మన దగ్గర ఇంత మొత్తం అనుకుని పట్టుకెళ్ళి ఆ మారవాడి షాప్కి వెళ్ళి మాకు 1,00,000 రూపాయలు కావాలని చెప్పారంటే దాన్ని ఏం చేస్తారు? మనోడు రాయిని పెట్టి కోసి గీసి టెస్ట్ చేసి ఓకే ఇది మంచి బంగారం అంటే దాన్ని అది మంచి బంగారం లేదా మంచి బంగారం కాదు అని చెప్పడానికి ఏం జరిగింది? టెస్టింగ్, పరీక్ష జరిగింది.
బంగారం మంచిది కాదు, గొప్పది కాదు, ఉపయోగపడేది కాదు అని తెలియాలి అంటే బంగారానికి కూడా పరీక్ష అగ్నిలో జరుగుతుంది. ఇప్పుడు నీ విశ్వాసం గొప్పదో కాదో తెలియాలి అంటే దానికి కూడా పరీక్ష జరగాలి. బంగారానికి పరీక్ష అగ్నిలోనైతే నీ విశ్వాసానికి పరీక్ష శ్రమల రూపంలో, శోధన రూపంలో నీకు పరీక్ష జరగాలి. బంగారానికి కాదు, ప్రతి వస్తువుకి టెస్ట్ జరుగుతుంది. ఏ వస్తువు పరీక్ష జరగకుండా రాదు. పరీక్షలో పాస్ అయితేనే ఏమవుతుంది తెలుసు, అది అమలులోనికి వస్తుంది, అందుబాటులోకి వస్తుంది, అది వినియోగంలోకి వస్తుంది. ఏ దేనికైనా మరి నీ విశ్వాసానికి పరీక్ష లేకపోతే నువ్వు గొప్పదానిగా ఎలా మారుతావు? నువ్వు గొప్పవాడిగా ఎలా మారుతావు? అసలు నీ విశ్వాసం కరెక్టో కాదో ఎలా తెలుస్తుంది? కాబట్టి నీ విశ్వాసానికి కూడా పరీక్ష జరుగుతుంది అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఇంకా ముందుకెళ్తే ఒక బంగారపు ముద్దు కనుకోండి. అంటే బంగారం ఎక్కడ ఉంటుంది? సాధారణంగా భూమిలోనే ఉంటుంది. బంగారపు కళ్ళన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి తెలుసా? భూమిలోనే ఉన్నాయి. భూమిలో ఉన్నటువంటి ఆ బంగారపు ముక్క అది బంగారంగా పరీక్ష కానప్పుడు, బంగారంగా మంచి బంగారంగా గుర్తుకులోకి రానప్పుడు ఎక్కడ ఉంటుంది? భూమిలోనే ఉంటుందా? భూమిలోనే ఉంటది. అలా ఎక్కడ ఉన్నట్టు? మన కాళ్ళ కిందే ఉన్నట్టు, అంతేనండి. భూమిలో ఉంటే మన కాళ్ళ కిందే ఉంది బంగారం. ఆ బంగారాన్ని టెస్ట్ చేసి, పరీక్ష చేసి, ఒక చెవిలీలుగా, ఒక చైన్గా, మరొక వస్తువుగా మార్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతుంది? అర్థం అవ్వదు మీకు? ఎక్కడికి వెళ్ళిపోతుంది? అది బంగారపు ముద్దగా, బంగారపు పరీక్ష చేయనప్పుడు బంగారపు ముద్దగా ఉన్నప్పుడు భూమిలోనే ఉంది. పరీక్ష చేసిన తర్వాత ఒక వస్తువుగా మారిందో ఎక్కడికి మన షోరూమ్ వెళ్తుంది. షోరూమ్ లోకి వెళ్ళిన తర్వాత తీసుకుని ఏం చేస్తుందని మనం దాన్ని ఎలా పెట్టుకుంటామండి? అపురూపంగా పడి కింద పడిపోతే ప్రమాదం ఉన్నట్టుగా జాగ్రత్తగా అప్పటి వరకు పరీక్ష చేయబడినంత వరకు నీ కాలి కింద ఉన్నటువంటి ఆ బంగారపు ముద్ద పరీక్ష చేసిన తర్వాత షోరూమ్ లో అద్దాల మేడలో విలువగలదిగా మారిపోయి నీ కాళ్ళ కింద ఉన్నటువంటి నీ నెత్తి మీదకి వచ్చేస్తుంది. అది ఎప్పుడు వచ్చింది? పరీక్షకు ముందా, పరీక్షకు తర్వాత? పరీక్ష తర్వాతే కాళ్ళ కింద ఉన్నటువంటి ఆ ముక్క కాస్త నెత్తి మీదకి వచ్చింది. ఆ మట్టిలో మలినమైపోయి ఉన్నటువంటి అది కాస్త షోరూమ్ లో ఏసీ సెంట్రల్ ఏసీలోకి వెళ్ళిపోయి గాజు ముట్టుకోవడానికి కూడా ఇష్టపడనటువంటి ప్రదేశంలోకి వెళ్ళిపోతుందంటే పరీక్ష జరిగితేనే నీ గొప్పదనం ఏంటో తెలుస్తుంది. పరీక్ష జరిగితేనే నీకు విలువ వస్తుంది. విలువ రావాలి అంటే ఏం జరగాలి? ఇప్పుడు ఎప్పటి ప్రార్థన ఏం చేయాలి? విలువ కావాలి అంటే ప్రార్థన ఏం చేయాలి? నన్ను శోధించు ప్రభువా, నన్ను శ్రమలకు అప్పగించు ప్రభువా. కానీ మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, నాకు శోధించు, నన్ను శ్రమలకు అప్పగించు, కానీ ఆ శ్రమను తట్టుకోవడానికి నాకు సహాయం చేయి ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేయడం మానేసి ఈ శోధన తీసేయి, ఈ శ్రమ తీసేయి, ఈ బాధ తీసేయి, ఈ కష్టం తీసేయి, నాకు పరీక్ష అవ్వద్దు, పరలోకం కావాలి. సాధ్యమా చెప్పండి? నాకు పరీక్ష అవ్వద్దు, నేను వీళ్ళని విలువగా మార్చే సాధ్యమా చెప్పండి? పరీక్ష లేకుండా పాస్ ఆర్ ఫెయిల్ చెప్పడం సాధ్యం కాదు. యెషయా గ్రంథం 48:10. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. నేను నిన్ను పుటము వేసి తిని వెండి వేసినట్టు కాదు, ఇబ్బంది కొలిమిలో నేను నిన్ను పరీక్షించి దేవుడు డైరెక్ట్ గా సూటిగా నిన్ను ఎన్నిక చేశాడు కాబట్టి నీతోనే మాట్లాడుతున్నాడు. ఎవరైతే శ్రమలలో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే దేవుడు నిజంగా నమ్మి కూడా శోధనలు అనుభవిస్తున్నారో, ఎవరైతే దేవుడు నిజంగా నమ్మి కూడా శ్రమలలో ఉన్నారో, ఎవరైతే సమస్యల వలయాల్లో ఉన్నారో, ఎవరైతే అపవాది బారిలో ఉన్నారో, వాళ్ళందరికీ దేవుడు చెప్తున్నటువంటి మాట, నేను నిన్ను పుటము వేసి వెండి వేసినట్టు కాదు, ఇబ్బందుల కొలిమిలో, శ్రమల కొలిమిలో, కష్టాల కొలిమిలో. ఎంతకాలం బంగారానికి అదే పనిగా అన్ని రోజులు ఆ నిప్పులు అలా కలుస్తూ ఉంటారు. అసమానం ఎంతసేపు కలుస్తారు? సెప్టెంబర్ కొంచెం సేపు మాత్రమే. అది ఒరిజినల్ తీరిపోయిన తర్వాత ఏం చేస్తారు? తీసేసి గాజు బాక్స్ లో పెట్టేసి తీసుకెళ్లి స్టోర్ లో పెట్టేస్తారు. ఎంతసేపు కొంచెం కాలం. ఒకవేళ రాయిలాగే ఉందనుకోండి, ఏమైనా విలువ ఉంటుందా? ఆ రాయి అనేక మంది చేత గొప్పదిగా అనిపించుకోవాలి అంటే దానికి ఏం కావాలి? ఒక రూపం రావాలి.
చెక్కాలి. చెక్కాలి అంటే దాని మీద ఏం ఉపయోగించాలి? శుద్ధి, శానము, ఇనుప పనిముట్లు ఉపయోగించాలి. నన్ను ఏమి చెక్కొద్దు, నాకు విలువ కావాలి. వస్తుందా? ఆ ఉలి దెబ్బలు తట్టుకుంటేనే శిల ఏమవుతుంది? శిల్పంగా మారుతుంది. ఈ శ్రమను తట్టుకుంటేనే ఎన్నికలు లేనటువంటి నీవు విలువగల దానివిగా, వాడివిగా మారతావు. అర్థమైందా? అర్థమవుతుంది, అర్థమవు కదండి మరి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇబ్బందుల కొలిమిలో దేవుడు మనలను పరీక్షిస్తున్నాడు. మీ విశ్వాసానికి పరీక్ష. ఎవరైనా శోధన జరుగుతున్నప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు నన్ను ఎందుకు చేశాడు బాబు అని ఆనందపడిపోయి గంతులు వేసి, నాకు సహాయం చేయ ప్రభా, నేను గెలిపించు ప్రభా, నేను గెలవడానికి నాకు సహాయం చేయ ప్రభా అని ప్రార్థన చేయాలి తప్ప తీసే ప్రభా అని ప్రార్థన చేసే వాళ్ళకి విషయం అర్థం కాలేదని అర్థం. మరొక మాట చూద్దాం. యోబు గ్రంథం 23 చెప్పి యోబు గారు ఏమంటున్నారు చూడండి. యోబు గ్రంథం 23వ అధ్యాయం, యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. యోబు గ్రంథం 23వ అధ్యాయం. నేను నడుచు మార్గమును ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. అప్పటి వరకు విలువలేని దానిగా, వాడివిగా ఉన్న నన్ను ఆయన శోధించిన తర్వాత సువర్ణము వలె మారిపోవుదునన్న సంగతి ఒక యోబు గారికి అర్థమయ్యింది గనక ఆయనకి అన్ని శ్రమలు వచ్చినా, అన్ని ఇబ్బందులు వచ్చినా, అన్ని శోధనలు వచ్చినా, అన్ని కష్టాలు వచ్చినా, మనం అనుకున్నవి ఏమీ జరగకపోయినా ఏమన్నాడు ఆయన? నోటి మాటతో కూడా పాపము చేయలేదు. ఎందుకంటే సబ్జెక్ట్ ఎవరికి అర్థమైంది? యోబుకు అర్థమైంది. నన్ను ఆయన శోధించిన తర్వాత, పరిశోధించిన తర్వాత, శ్రమలను విజయం పొందిన తర్వాత, పరీక్షలో నేను నెగ్గిన తర్వాత సువర్ణము వలె మారిపోతాను, గొప్పవాడిగా మారిపోతాను, శాశ్వత కాలం ఉండేటటువంటి పరలోక రాజ్యానికి అర్హత పొందేస్తాను అనేటటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని యోబు కనబర్చినట్లుగా ఈరోజు ఎంతమంది క్రైస్తవులు కనబరుస్తున్నారు చెప్పండి. బాధలు వచ్చినప్పుడు కృంగిపోతున్నారు, లొంగిపోతున్నారు, దుఃఖపడిపోతున్నారు, వేదన పడిపోతున్నారు. సహాయం చేసేటటువంటి దేవుని వైపు చూడడంలో ఈ రోజు విఫలమైపోతున్నారు. దేవుడు అంటే సమాజానికి ఏమర్థమైందండి? అసలు దేవుడు అంటే ఏమర్థమైంది చెప్పండి? ఆదివారం ఒక అరగంట ప్రార్థనకు వెళ్ళి వచ్చేయడానికి అవకాశం కలిగించినటువంటి ఒక వస్తువుగా కనపడ్డాడు దేవుడు అంటే. ఈరోజు దేవుడు అండి ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని ఒక్క మాటలో కలిగించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు, నిన్ను కని పెంచి పోషిస్తున్న దేవుడు నిన్ను బాధపడిన ఇష్టమని చెప్పడానికి ఆయన హృదయపూర్వకంగా నిన్ను బాధపడతాడా? హృదయపూర్వకంగా నిన్ను బాధపడతారా చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లవాడు ఎవరైనా తప్పు చేస్తున్నాడు అనుకోండి, ఆ తల్లి కానీ తండ్రి కానీ ఉద్దేశపూర్వకంగా పిల్లవాడిని కొడతారా? కొట్టడు. ఆ కొట్టడం వరకు ఏముంటది? ఆ పిల్లవాడు మారాలనేటటువంటి ప్రేమే ఉంటది. కొట్టిన దెబ్బని చూస్తే తర్వాత ఉన్నటువంటి ప్రేమను ఏం చూడలేము మనం? ప్రేమను చూడలేము. కాబట్టి దేవుడు హృదయపూర్వకంగా ఎవరిని శ్రమ పెట్టడండి, దేవుడు ఎవరిని శోధించడండి. ఇక్కడ దేవుడు యోబు గారిని శాతానికి ఎందుకు అప్పగించాడు? యోబు గొప్పతనాన్ని సమాజానికి చూపించాలి. నా కుమారుడు మాట్లాడతారు కదా, పిల్లవాడు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆనందం కంటే ఆ కుమారుడు పెద్దవాడే ప్రయోజనుడైతే ఆ తండ్రికి మరింత ప్రయోజనుడే, గొప్పవాడైతే ఆ తండ్రికి మరింత ఆనందం వస్తున్నట్టు ఈ యోబు గారిని కనుక అపవాదికి అప్పగించకుండా, బాగా అనుకుంటాం, యోబు గారిని కనుక అపవాదికి అప్పగించకుండా 80 గొప్పలు నా కుమారుడు నాకు తెలుసు, ఆ యోబు చాలా మంచోడు, చాలా నీతిమంతుడు, చాలా న్యాయవంతుడు అని అనుకో. ఒక అపవాది ఏమంటది? ఒక అప్పగారికి అప్పగించకుండా, పరీక్షకి వెళ్ళనివ్వకుండా, శోధన పెట్టకుండా, విశ్వాసానికి పరీక్ష ఎరగకుండా కనుక యోబు గారి కోసం దేవుడు, యోబు నా కుమారుడే బాబు, అలాంటిదేమి చేయడు, చాలా మంచిడు అపవాది చెబితే అపవాది ఏమంటాది? 80 గొప్పలు నీ కుమారుడు కాబట్టి చెప్పుకుంటున్నావు, ఒకసారి అప్పగించుడు నాకు అంటే అప్పగించకపోతే దేవుడు ఏమైపోతాడు? అభద్రతా భావంలోకి వెళ్ళిపోతాడు. అంతేనా? అయ్యో శాతగానే వాడు అయిపోతాడు. అంటే కుమారుడు నమ్మకం లేదా దేవుడికి? అపవాది ఎంత నువ్వు కుమారుని ఒక్కసారి అప్పగించమంటేనే అప్పగించలేదు, నువ్వేంటే కబుర్లు చెప్తున్నావు అని అపవాది దేవుడు అంటదా? అంటుంది. అవసరమైతే అంటుంది. కానీ దేవుడు దేవుడిని అప్పగిస్తుందా? కూడా. ఎందుకంటే యోబు గారి కోసం దేవుడికి తెలుసు కనుక యోబుని అపవాదికి అప్పగించి యోబు గారి పేరు మీద ఒక పుస్తకమే రాయించేటట్లు
యోబు గారి పేరు ఎవరికి తెలియకూడదు, అందరికి తెలియాలి. సహనానికి మారు పేరుగా నా కుమారుడు యోబు ఉండాలి అనుకున్నాడు. అంత క్రెడిట్, అంత విలువ యోబుకి ఎందుకు వచ్చింది? పరీక్షలో ఉన్నాడు కాబట్టి, శ్రమను తట్టుకున్నాడు కాబట్టి, శ్రమలో కృంగిపోలేదు కాబట్టి, సహనంగా ఓర్పుగా ఉన్నాడు కాబట్టి, పరీక్షలో విజయం పొందాడు కాబట్టి ఎంత గొప్ప ఆరోగ్యం వచ్చింది. 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తారండి. ఎగ్జామ్ రాసిన తర్వాత నువ్వు కనుక ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఎక్కడ వేస్తారు? లక్ష మీద వేస్తారు. ఒక రాష్ట్రపతి దగ్గర నుంచి నీకు ఏమిస్తారు? అవార్డు. ఎంత బాగుంటుంది అది. లక్ష మీద ఫస్ట్ కూడా నీదే చేసి ఒక రాష్ట్రపతి చేత నీకు అవార్డు ఇవ్వాలి అంటే ముందు నీకు ఏం జరగాలి? అసలు పరీక్ష లేకుండా లక్షలో పుట్టేయండి, బాగుంటుందా? పరీక్ష లేకుండా రాష్ట్రపతి అవార్డు ఇప్పించండి, బాగుంటుందా? అంటే ఈ అవార్డు తీసుకునేటప్పుడు ఆనందం నీకు ఉండాలని లక్ష మీద ఫోటో వేస్తే చూసుకొని ఈ మా అమ్మాయి అండి, మా అబ్బాయి అండి, నేనండి అని చెప్పుకోవడానికి నీకు ఒక ఐడెంటిఫై విలువ కావాలని దేవుడు నేను ఏం చేస్తున్నాడు? పరీక్షకు దేవుడు అప్పగిస్తున్నాడు. కాబట్టి మీ విశ్వాసానికి కలిగి పరీక్ష ఓర్పును పుట్టించిన మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు మహాదానందంగా ఎంచుకోమన్నాడు. లక్ష పెట్టి ఫోటో చూస్తే ఆనందం, రాష్ట్రపతి అవార్డు తీసుకుంటే ఆనందం. ఆ ఆనందం నీకు కావాలని దేవుడు ఏం చేస్తున్నాడు? అందరికీ ఇస్తాడా? అందరికి వస్తుందా ఆనందం? 100 మంది కలిసి రాస్తే 100 మందికి వస్తుందా? ఎవడైతే గెలుస్తాడో వాడికే వస్తుంది. ఆ ఆనందం నీకు ఇవ్వాలి అంటే ముందు ఎక్కడున్నాడు? నువ్వు పరీక్షలో ఉండాలి కదా. ముందు ఎగ్జామ్ హాల్లో ఉంటేనే కదా లక్ష ఫోటో అయినా వస్తాయి, రాష్ట్రపతి గీతైనా వస్తాయి. నువ్వు అసలు శోధన వద్దు, నాకు శ్రమ వద్దు అంటే నీకు ఏం వస్తుంది కదా చెప్పండి. కాబట్టి దేవుడు నిన్ను ఉన్నతంగా ఉంటుంది అనుకుంటున్నా. చివరి మాట్లాడతాం. ఈ మాట చూస్తే భయభద్రంగా ఉంటుంది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చివరి మాట. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. చూడండి, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. అంటే మనందరం మనుషులేనా? మనందరం మనుషులేనా? అంటే మనుషులమే. అంటే మనకు వచ్చే శ్రమలన్నీ, శోధనలన్నీ, ఇబ్బందులన్నీ ఇంతకు ముందున్న మనుషులకి చెప్పాలి. ఇంతకు ముందున్న మనుషులకి వచ్చినాయే మనకే వచ్చి కొత్త ఏం వచ్చాయి, మనకి వస్తున్నాయి చెప్పండి. ఇంతకు ముందున్న మనుషులకు వచ్చినవే మీకు వస్తున్నాయి. సాధారణంగా మనుషులు కలిగే శోధన మరి ఏది మీకు సంభవింపలేదు, మీకు ఏది సంభవింపలేదు. తర్వాత దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. మీరు ఎన్ని కేజీల బరువు మోయగలుగుతారో అన్ని కేజీల బరువే మీ నెత్తి మీద పెడతాడు. నువ్వు 50 కేజీల బరువు మోయగలుగుతున్నావు అనుకో, నీ నెత్తి మీద 1000 కేజీల బరువు పెడతారా? అప్పుడు దేవుడు ఏమవుతాడు? అన్యాయస్తుడు అవుతాడు. మన దగ్గర ఏమవుతాడు? దేవుడు 50 కేజీల కదా మోయగలను, 1000 ఎత్తి ఎలా మోస్తున్నా అవకాశం ఉంటుంది. అప్పుడు దేవుడు ఏమని చేస్తుంటాడు? నువ్వు 50 కేజీలు మోయగలిగితే 50 కేజీలే, 30 కేజీలు మోయగలిగితే 30 కేజీలే, 5 కేజీలే మోయగలిగితే 5 కేజీల బరువు మాత్రమే నీ మీద పెడతాను అంటున్నాడు. సహింపగలుగుటకు నీకు చూడండి ఎంత పవిత్రమైన దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అపవాది కూడా ఏమిస్తాడైనా నిన్ను శోధనకు శ్రమకు అప్పగించినప్పుడే అపవాదికి ఏమిస్తా తెలుసా? వార్నింగ్ ఇస్తాడు. ఇచ్చాడా యోగ్యత కోసం? అతని ప్రాణమును మాత్రం ఏం చేయకూడదు. నువ్వు అతను సహించేది మాత్రమే పెట్టాల్సిన నువ్వు. నీకు అప్పగించాడే కదా, తోక జాడించితే కట్ చేసేస్తాడు. జాగ్రత్త ముందే వేస్తాడు దేవుడు, వార్నింగ్ ఇస్తాడు. ఒకవేళ మన విశ్వాసానికి పరీక్ష చేయమని అపవాది దేవుడు అప్పగించినప్పటికీ వెంటనే కింద డిస్క్లైమర్ వేస్తాడు. ఏంటో తెలుసా? అది ఎంత భరిస్తాడో అంతే, ఎంత చేయగలదో అంతే, అంతకు మించి పెడితే బాగోసమా అని దేవుడు వార్నింగ్ ఇచ్చి నువ్వు సహింపగలిగినంత కంటే ఎక్కువగా శోధింపబడనీయడు. ఈ మాటలు ఇంకా అద్భుతంగా చూడు. తర్వాత మాట, అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును
అలాగా చేయను. ఈ మాట ఎంతమందికి అర్థమైందో కానీ ఈ లైన్ అర్థం అవ్వాలండి. ఈ లైన్ ఏంటి? అంతేకాదు ఆయన 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 సహింపగలుగుటకు శోధనతో కూడా తప్పించుకుని మార్గమును, అంటే శ్రమ అంటే ఏముందన్నాడు? తప్పించుకునే మార్గం బాగా అర్థం అవ్వాలి. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ మళ్ళా 10th క్లాస్ ఎగ్జామ్ వెళ్ళారు అనుకోండి, పరీక్ష బాగా టఫ్గా ఉంటుంది. పెట్టింది ఎవరు? ఎగ్జామ్ పెట్టింది ఎవరు? దేవుడే. ఎగ్జామ్ బాగా టఫ్గా ఉంది. టఫ్గా ఉంది కాబట్టి మనం రాయలేకపోతుంటే దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇప్పుడు మన ఎగ్జామ్ లో పాస్ అవ్వాలి అంటే మనకి ఏం కావాలి కదా? మ్యాటర్ కావాలి. మ్యాటర్ అంటే ఒక స్లిప్ కావాలి, అంతేనా? ఒక స్లిప్ తెచ్చిస్తే ఏమవుతారు? అది చూసేసి రాసేసి పాస్ అయిపోతాం. ఇక దేవుడు ఏమంటున్నాడు? అంతేకాదు ఆయన శోధనతో సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును పరీక్ష పెడుతున్నది ఆయనే. ఆ పరీక్ష పాస్ అవ్వడానికి అవసరమైన సలహాలు సూచనలు ఇస్తున్నది ఆయనే. ఆ పరీక్షలో ఎలా పాస్ అవ్వాలో చెబుతున్నది ఆయనే. అయితే ఆయనే పరీక్ష పెట్టి మళ్ళా ఆయనే స్లిప్ తెచ్చిచ్చి ఆయనే పాస్ అవ్వడానికి అవకాశం కలిగించి ఎంత మంచి దేవుడు అండి. అంటే నిన్ను ఏ క్షణం కూడా విడవడం దేవుడికి ఇష్టం లేదు. నువ్వు ఎలాగైనా ప్రయోజకుడు అవ్వాలి. కానీ మనం ఏం చేస్తామంటే ఆ శోధన మాత్రమే చూస్తాం, ఆ శ్రమ మాత్రమే చూస్తాం. దాని వెంట ఏముంది? తప్పించుకునే మార్గం కూడా ఉంది. కీడు వెంటనే కీడు వెనకాల ఏముందన్నాడు? మేలు ఉంది. కానీ మనం ఏం చేస్తాం? ఆ కీడులోనే ఆగిపోయి ఆ శ్రమలోనే కుంగిపోయి కుషించిపోయి అనారోగ్యాలు తెచ్చేసుకుని దేవుడి సన్నిధి మానేసి దేవుడి మాట వినడం మానేసి లేనిపోని దోషంలో దేవుడి మీద చేసేస్తూ ఏం చేస్తున్నాం? మనం తప్పించుకునేటటువంటి మార్గాన్ని గుర్తించకుండానే శోధనలో సతమతమైపోతున్నాము. కాబట్టి దేవుడే పరీక్ష పెడుతున్నాడు. అట్ ది సేమ్ టైం ఆ పరీక్ష పాస్ అవ్వడానికి అవసరమైనటువంటి స్లిప్ కూడా ఆయనే తెచ్చి ఇస్తున్నాడు. అదే ఏంటది? ఆ స్లిప్ ఏంటి? దేవుని వాక్యం. వాక్యం ఇస్తున్నాడండి. నువ్వు తప్పించుకోవడానికి వాక్యం ఇస్తున్నాడండి. నీకు ముందున్న వారికి ఇలా జరిగింది, యోబు గారు నీకు గుర్తు చేస్తున్నాడు. తట్టుకో, ఓర్చుకో. ఎంతకాలం? సెకండ్, కొంచెం సేపు మాత్రమే. ఎగ్జామ్ ఒక గంట రాస్తావు అంతే. నువ్వు తర్వాత పాస్ అయితే ఆ ఎగ్జామ్ గంటలో నువ్వు రాసినటువంటి నువ్వు ఎంత మైండ్ ఉపయోగించి చేయి నొప్పి వచ్చినా, మైండ్ రిఫ్రెష్ అవ్వకపోయినా, బాడీ నొప్పి వచ్చినా, నడువు నొప్పి వచ్చినా కష్టపడి 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 అంత రాసేవనుకో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే ఈ గంట సేపు నువ్వు పడినటువంటి కష్టానికి వచ్చే ఆనందం ఎట్లా ఉంటుంది? లక్ష ఉన్నంతకాలం ఉంటుంది, కిరీటం ఉన్నంతకాలం ఉంటుంది. రాష్ట్రపతి గారికి నీకు చేసినటువంటి ఆ బహుమానం నువ్వు చూసినంతకాలం నీకు ఏముంటది? ఆనందమే ఉంటుంది. గంట కష్టపడ్డావు నువ్వు, కానీ ఆనందం జీవితం అంతా ఉంది కదా. కాబట్టి శోధన కొంచెం కాలం శోధన వస్తుంది. తట్టుకోండి. నాకే ఎందుకు వస్తుంది? నీకే వస్తుంది. ఎందుకంటే నువ్వు ప్రణాళికలో ఉన్నావు కాబట్టి, దేవుడు నిన్ను ఎందుకు చేశాడు కాబట్టి, నీకు దేవుడు జీవకీయత ఇవ్వాలనుకుంటున్నాడు కాబట్టి, కోటానుకోట్ల దేవదూతల ముందు నిన్ను గొప్పగా నిన్ను అప్రిషియేట్ చేయాలనుకుంటున్నాడు కాబట్టి, సమాజానికి ఒక మాదిరిగా రోల్ మోడల్ గా ఒక ఎందుకు చేయబడిన వ్యక్తిగా నిన్ను ఉంచాలనుకుంటున్నాడు. కాబట్టి దేవుడు నిన్ను ఎందుకు చేసి నీకు పరీక్ష పెడితే అది వద్దు అంటావా? ఏమన్నా చెప్పినప్పుడు వద్దనప్పుడు ఏమన్నప్పుడు అజ్ఞానులు మూర్ఖులు అనాలి. కాబట్టి ఈ రోజు మన ప్రార్థన ఏమైపోవాలి? మారిపోవాలి. శోధన తీసే ప్రభువా కాదు, శోధన రప్పించు ప్రభువా. శ్రమను తీసే ప్రభువా కాదు, శ్రమను రప్పించు ప్రభువా. కానీ సహాయం చేయ ప్రభువా. అలా ఎవరైతే ప్రార్థన చేయగలుగుతారో వాడుకో. చివరికి అన్నమాట ఎందుకు చేస్తారు? యోగు గ్రంథం 34 యోగు గ్రంథం 34వ అధ్యాయం, యోగు గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. యోగు గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం. విజ్ఞానము గల మనుష్యులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము. చూడండి, దేవుడు అన్యాయము చేయుట అసంభవము. అసంభవము. దేవుడు అన్యాయము చేయుట అసంభవం. 12వ దేవుడు ఎంత మాత్రమును దుష్కార్యము చేయుడు సర్వశక్తుడు న్యాయమును తప్పడు. మీరు
చెప్పిన ఆన్సర్ కరెక్టే. ఫస్ట్ నేను చెప్పిన ప్రశ్న ఏంటి? మీరు ఏమన్నారు? అదే కదా ఆన్సర్. దేవుడు అన్యాయస్తుడు కాదు. విజ్ఞానము గల మనుష్యులారా, దేవుడు అన్యాయస్తుడు కాదు. నీకు శ్రమ వచ్చినంత మాత్రాన, శోభ వచ్చినంత మాత్రాన, బాధ వచ్చినంత మాత్రాన, ఇబ్బంది వచ్చినంత మాత్రాన దేవుడికి అన్యాయం చేసినట్టు కాదు. నిన్ను ఆయన గొప్పవానిగా చెయ్యాలనుకుంటున్నాడు కాబట్టి, నీకు మేలు చెయ్యాలనుకుంటున్నాడు కాబట్టి, కొంతకాలంగా ఒక్కసారి పెట్టాలి ప్రశ్న ఇస్తే మళ్ళా పెట్టాలా ప్రశ్నే పెట్టడానికి అయిపోయింది. క్లోజ్ అయిపోయింది. అది మళ్ళా పరిచయం ఉండదు కనుక ఒక్కసారి ఐఏఎస్ పాస్ అయిపోతే మళ్ళీ పరీక్ష పెట్టారా? కలెక్టర్ ఉద్యోగమే, ఇంకా కలెక్టర్గా జిల్లా కలెక్టర్గా ఉండాలి, కూర్చొని పరిపాలించడమే, అంతే కదండి. ఒక్కసారి పరీక్ష పాస్ అయిపోతే శాశ్వత కాలం ఆనందమే. పరీక్ష అవుతుంటే ఆలోచించండి. కాబట్టి దేవుడు ఎవరికి అన్యాయము చేయడు. శోధ వచ్చినంత మాత్రం అన్యాయం చేయడు. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు తట్టుకోండి, సహనంగా ఉండండి, ఓర్పుగా ఉండండి, దేవునికి ప్రార్థన చేయండి. సహాయం చేయ ప్రభువా, నేను తట్టుకునే శక్తి నీకు ప్రభువా, నన్ను ఎందుకు చేసినంటే నీకు వందనాలు ప్రభువా, నీకు కృతజ్ఞతలు ప్రభువా, కానీ నాకు సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేసి ఆ శ్రమలో ఉన్నప్పుడు జాగ్రత్తగా, ఓర్పుగా, నేర్పుగా వాక్యం అనేటటువంటి ఆధారంతో ముందుకు వెళ్ళగలిగితే శాశ్వత సంతోషం మన సొంతం. నమ్మిన వాడికి నమ్మినంత. నమ్మితే నమ్మకంగా బతకండి, నమ్మకపోతే మీ ఇష్టం. శ్రద్ధగా వినండి. అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రత్యక్షంగా తెలియజేస్తున్నాం. దేవుడు మళ్ళా